Something I always craved to talk, discuss. ఇలాంటి ఒక అంటే ఎప్పుడో జరిగిపోయినవన్నీ ఆఫ్టర్ 20 years లైక్ దాట్ మనం మాట్లాడుతూ ఉంటాం. అప్పుడు అంటే విమెన్ ఎప్పుడు కూడా చచ్చిపోయిన తర్వాత మాట్లాడాలి. పాప మా అంత గొప్పది, ఇంత గొప్పది, అట్లా చాకరీ చేసింది, ఇట్లా చాకరీ చేసింది, మొగుడు తనని భరించింది. దట్స్ హౌ షీ బికమ్స్ బిగ్. సో అలాంటి చోట ఇప్పుడు ఇంత త్వరగా ప్రరవే అండ్ ఎవరైతే బుక్ కంట్రిబ్యూషన్ ఫండ్ చేశారో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. ఎప్పుడైతే మనం ట్రోల్ అవుతామో, లేకపోతే ఇన్సల్ట్ చేయబడతామో, లేకపోతే అవమానింపబడతామో, సెక్షువలైజ్ చేయబడతామో, అప్పుడు ఈరోజు వరకు నేను ద నెక్స్ట్ డే ఇట్ బికమ్స్ అ ప్రాబ్లం. వెన్ ఐ వాజ్ గెటింగ్ ట్రోల్డ్, అసలు ఎందుకని సోషల్ మీడియాలోకి వచ్చాను నేను? అంతకుముందు 15 ఏళ్ళు దగ్గర అజ్ఞాతవాసంలో ఉన్నాను, ఫోర్స్డ్ అజ్ఞాతవాసంలో. పెళ్ళి అనే ఒక వ్యవస్థ, మళ్ళీ నేను ఇంటర్ కాస్ట్ పెళ్ళి కూడా చేసుకోలేదండి. ఐ బికమ్ రియలీ వెరీ ఎమోషనల్ అన్నానండి, అన్కంటైనబుల్ వెన్ ఐ స్పీక్ అబౌట్ వాట్ దిస్ మేల్ షోవనిస్ట్ సొసైటీ డస్ టు అస్. మమ్మల్ని ఏం చేస్తుంది ఈ సొసైటీ? ఒక అబ్బాయికి పక్కన కూర్చుని ఇక్కడే మాట్లాడుతూ ఉంటా, తెల్లారికల్లా దాంతో వాడికి ఉంది. ఇంత అసహ్యమైన అంటే మానవ సంబంధాల్లో నేనేం కోరుకుంటున్నాను అన్నది అసలు లేదు, అసలు చర్చ. ఐ వాంట్ టు టెల్, ఇఫ్ ఐ లవ్ సంబడి ఆఫ్టర్ ఐ గాట్ డివోర్స్ ఫ్రమ్ మై హస్బెండ్, వెన్ ఐఎమ్ ఇన్ మ్యారేజ్ ఫ్రమ్ మై హస్బెండ్, ఆర్ ఐఎమ్ సెపరేటెడ్ ఫ్రమ్ హిమ్, స్టిల్ ఇఫ్ ఐ లైక్ అ మ్యాన్ ఐ వాంట్ టు టెల్ దట్ లౌడ్లీ. నేను ఇతన్ని ఇష్టపడుతున్నా అని చెప్పాలనుకుంటాను నేను. దట్స్ మై విష్. ఒక మనిషిగా దొంగచాటుగా ఎందుకు బతకాలి నేను? సీక్రెట్ మెసేజ్లు పంపించుకుంటూ పైకి బాగానే ఉన్నట్టు ఐ వాంట్ టు లివ్ దిస్ లైఫ్, రైట్? నేను బతకాలనుకుంటాను, నా ప్రేమని చెప్పాలనుకుంటాను. ప్రేమ ఎప్పుడైనా ప్రేమే కదా, పెళ్ళిలో అయినా, పెళ్ళికి ముందైనా, పెళ్ళి తర్వాత అయినా. నేను ఒక ఫండమెంటల్ రైట్స్ గురించిన మెసేజ్ రాస్తే ఇది వాడితోట్రా, ఇది వీడితోట్రా, మొగుడిని వదిలేసిందిరా. వరవేని ఒక సంస్థ నన్ను వైజాగ్లో ఒక మీటింగ్ పిలిచారు. ఫర్ దాట్ మ్యారేజ్ నేను దానికోసం మా నాన్నగారిని తీసుకొని, నా చిన్న పాపని తీసుకొని బాధ్యతగా వెళ్ళా. ఐ వాజ్ మచ్ యంగర్. ఇంకా అప్పుడు అవమానాలు భుజాల మీద ఎట్లా మోస్తామంటే, స్టేజ్ మీద కూర్చున్నాము, మై డాడ్ వాజ్ ఆల్సో సిట్టింగ్. మా నాన్నకి భయం, ఒకతే కూతురు పాపం, ఇది ఏం తిప్పల్లో పడిపోతుందో, ఇంత ఫెరాషియస్ అయిపోయింది. ఒక పక్కన కన్న తండ్రిగా ఒక కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్ ఆయన, నిజాయితీగా పెంచారు నన్ను. అలాంటిది ఒక్కగానొక్కతి ఇది ఎదుర్కొన్న ఈ భయంకరమైన పెళ్లిలో, ప్రేమ లేని పెళ్లిలో, చాకరీ, ఇన్సల్ట్, వాడేసుకోవడం తప్ప ఏమీ లేని పెళ్లిలో ఈ పిల్ల ఇట్లా అయిపోయింది. మా నాన్న లోపల భయం, నాకున్న యాంగర్కి, బాధకి ఎవరి మాట వినే పరిస్థితి కూడా లేదు. లెట్ మీ డై ఇన్ దిస్, అంతగా నేను అదైపోయాను. సో మై డాడ్ వాజంట్ ఏబుల్ టు టెల్ మీ. సరే, ఆయన్ని ఎంతో కొంత హ్యాపీ చేయడానికైనా ఐ వాజ్ సిట్టింగ్, ఆయన కూడా తీసుకెళ్ళేదా. ఆ స్టేజ్ మీద ఐ వాజ్ కాల్డ్ అండ్ అదర్ లేడీ వాజ్ కాల్డ్. ఆ అమ్మాయి ఒక ఎస్సీ అబ్బాయితో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. షీఈ్ ఆల్సో రైటర్, ఆమె కూడా అవార్డు వచ్చింది. వెల్, షీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ ద స్టేజ్. సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు విజేత ఒక ఎస్సీ అబ్బాయిని పెళ్లి చేసుకుని డీకాస్టిఫై చేసిన మహోన్నతురాలు అని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. యాక్చువల్లీ అమ్మాయి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంది. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ బోత్ ఆఫ్ దాట్, బట్ గెటింగ్ ఇన్ టు మ్యారేజ్ ఇస్ మచ్ టఫర్. నేను పెళ్లి చేసుకున్నాను. ఇదొక హిందూ వ్యవస్థ, సనాతన వ్యవస్థ పెళ్ళి. నా దళితత్వానికి ఏం సంబంధం లేదు. స్టిల్ ఐ మ్యారీడ్. నేను ఈ వ్యవస్థనే గౌరవించి నేను పెళ్లి చేసుకున్నా, ఎస్సీ అబ్బాయినే పెళ్లి చేసుకున్నా. అది అయిపోయినాక నన్ను పిలిచినప్పుడు, ఒక రైటర్ బాగా రాస్తుంది ఈ మధ్య, ఒక దుర్మార్గమైన పెళ్లిలో నుంచి బయటపడి ఒక యుద్ధమే చేస్తున్నాను, ఇద్దరు ఆడపిల్లల తల్లిగా, అది ఎందుకు చెప్పరు మీరు స్టేజ్ మీద? నా జీవితం, ఐ వాజ్ నాట్ ఈవెన్ 35 దెన్, తలకాయ దించుకొని నా జీవితం ఎందుకు ఒక లో వాయిస్లో గుసగుసలాడుకునే ఐడెంటిటీ ఏంటి నాకు? పెళ్ళిళ్ళు పోవడము, పెళ్ళిళ్ళు
లోంచి బయటికి రావడం, పెళ్ళి డిస్టర్బ్ అయిపోవడం పెద్ద విషయాలా? జరగలేదా సమాజంలో ఇప్పుడు? వై అవర్ ఐడెంటిటీస్ ఆర్ కన్స్ట్రక్టెడ్, లేబుల్డ్ బికాస్ ఆఫ్ అవర్ హస్బెండ్స్, ఆఫ్టర్ అవర్ హస్బెండ్స్. ఇంత చదువుకొని కూడా అతని పేరు, అతని తలకాయ, అతని పేరు తోక, అతనేం చేస్తాడు ఫేస్బుక్లో చర్చ అంతా. అతను ఉన్నాడా లేడా? ఎంత దమ్ము, ఎంత బరితెగిచ్చేసింది మొగుడిని వదిలేసి. ఎలాంటి మొగుడు? బాగా ఆస్తున్నవాడు, ఎస్సీ కదా. మరి ఎస్సీల్లో మళ్ళీ ఆస్తిపరుడైన భర్త ఉండడం, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఒక ట్రాఫీ లాగా నన్ను చూపించుకోవడానికి చేసుకున్నారు వాళ్ళు. ఆఫ్టర్ అన్నీ అయిపోయిన తర్వాత ఆడవాళ్ళ మీద ఏ సరదాలు ఉన్నాయో అన్నీ తీర్చేసుకున్నాక ఇదిగో నా పెళ్ళ మెర్రగా బుర్రగా ఉందని చూపించుకోవడానికి చేసుకున్నాడు అతను. డూ యూ నో దాట్? ఇన్ని మాటలు మాట్లాడే వాళ్ళకి తెలుసా ఎవ్రీడే నేనంత మిస్యూజ్ అవుతున్నానో? నా పెళ్ళి అనే పేరు మీద నన్ను ఎంతగా చిత్రవద చేస్తూ అతను నా శరీరాన్ని, మనసుని తొక్కి పట్టి వాడుకుంటున్నప్పుడు, డోంట్ ఐ హ్యావ్ అ చాయిస్ హియర్? లవ్ మ్యారేజ్లో మళ్ళీ లవ్ మ్యారేజ్ అమ్మ నాన్నలకి ఇష్టం లేని పెళ్ళి. సో దే డోంట్ సపోర్ట్. ఫర్ 15 long years నాకు పెళ్ళైన 10 నెలలకి పాప పుట్టిందని, 10.5 నెలలకి. ఇట్ వాస్ ఇమీడియట్. ఎంఏ చదువుకుంటున్నాను హెచ్సిలో. సపోర్ట్ సిస్టమ్ లేదు. అమ్మ రాదు. అమ్మ ప్రార్థన చేస్తుంటుంది. అమ్మ ఏం చేస్తుందండి, ఒక్కగానొక్క కూతురు వెంటనే 21 ఏళ్ళకి తల్లయి ఎలా మేనేజ్ చేసుకోవాలో రాక అత్తగారింట్లో నానా తిప్పలు పడుతుంటే మా అమ్మగారు పరలోకానికి ప్రార్థన చేస్తుంది. పరలోకంలో అడుగుతుంటుంది నా కూతురు బాగుండాలి. ఒకసారి మా అమ్మగారు అన్నారు, ఇన్నాళ్ళకు కలిసిన తర్వాత, పెద్దాపురం బస్ స్టాండ్లో అమ్మ ఎవరో నీలాంటి అమ్మాయి కనిపిస్తే నిలబడి ఏడుస్తున్నా అంది నా కూతురు. ఐ సెడ్, అమ్మ బతికే ఉన్నాను కదా, హైదరాబాద్లో ఉన్నాను కదా, ఒక ఫోన్ కాల్ నీ కూతురుని వచ్చి నువ్వు కలుపుకోవడానికి నువ్వు ఎవరినో నాలాగున్న మనిషిని చూసి ఏడుస్తున్నావా? మా అమ్మ క్రైస్తవురాలండి, సనాతన క్రైస్తవురాలు. ఇందాక మర్సి చెప్పారు, స్టాంచ్ సనాతన క్రైస్తవ్యం కూడా ఉంటుంది. ఆ సనాతన క్రైస్తవ్యంలో పాత సినిమాల్లో మనకు చూపిస్తారు, ఎన్టీఆర్ తల్లిని తిడుతుంటాడు తండ్రి, నీ కొడుకుని ఇట్లా చేసావే, నీ కొడుకు అట్లా తిరుగుతున్నాడే, వాడు లవ్ మ్యారేజ్ చేసుకున్నాడే, వాడికి ఇంత హెల్ప్ చేయొద్దు అంటే తల్లి నోట్లో కొంగు కట్టుకుని ఏడుస్తుంటుంది. నాకు అర్థం కాదు, పిల్లల్ని కన్నది తల్లులా తండ్రులా? ఇది ఒక గొప్ప వ్యవస్థలాగా మళ్ళీ ఆడవాళ్ళు మూసుకొని ఉండడానికి పెద్ద సినిమాలు తీయడం. అదేదో సూర్యవంశీ, ఐ డోంట్ అండర్స్టాండ్. రాధిక లాంటి ఒక పవర్ఫుల్ యాక్ట్రెస్ కొడుకుని, నీ కడుపున నువ్వు నవమాసాలు కనుక్కున్న కొడుకుని చూసుకుంటాకి ఇతను ఎవరో అది కావాలా? వీటిని జస్టిస్ చౌదరి ఏదో చూశానండి 3 ఏళ్ళు 4 ఏళ్ళప్పుడు. ఏంటో ఈ తల్లులు, దీన్ని ఒక పెద్ద సనాతన గొప్ప వ్యవస్థ, మా ఇళ్లలో ఆడవాళ్ళు మాట్లాడరు, వాళ్ళు నిర్ణయాలు తీసుకోరు, ఇది ఒక వ్యవస్థ, దీని గురించి మనం చెప్పుకోవడం. సో ఆ తల్లి షీ వాస్ క్రయింగ్. 2 సంవత్సరాలు మా అమ్మ కూతురు వియోగంతో బాధపడి ట్యాబ్లెట్స్ వేసే పరిస్థితి వచ్చి, స్లీపింగ్ పిల్స్. బట్ వై? ఐ జస్ట్ మ్యారీడ్. ఈ మ్యారేజ్ తప్పు అనిపించినప్పుడు మీరు ముందు నాకు చెప్పాల్సింది, ఆ చాయిస్ ఈజ్ రాంగ్. అది 2 సంవత్సరాలు అయిపోయినాకైనా 3 ఏళ్ళు అయినాక, అమ్మ దిస్ ఈజ్ అ రాంగ్ మ్యారేజ్, యూ షుడెంట్ బి హియర్, బయటికి రాని ఎందుకు చెప్పలే? నేను 14 ఏళ్ళు కృషించి కృంగి ఏడ్చి బాధపడి నా లోపల నేను చచ్చి చెడి నాకు నేను ఎస్ ఐ హ్యావ్ టు లివ్ దిస్ లైఫ్. అప్పుడు కూడా నేను బయటకు వచ్చేలేదండి. ఫేస్బుక్లో అకౌంట్ ఓపెన్ చేసి 2015లో ఓపెన్ చేసి నా గుండెలో బాధ అంతా ఒక కవిత్వంలాగా వచ్చింది. 14-15 ఇయర్స్కి మా అన్నయ్య ఆపేశాడు నేను కవిత్వం రాస్తానంటే. వాడు కూడా బ్రదర్ కూడా పేటీఆర్కి, నాకు సినిమాలో చూపించే బ్రదర్లో ఎక్కడ కనపడరండి, మా ఇంట్లో లేరు మరి. ఐ డోంట్ హ్యావ్, ఐ వండర్ ఇలా అంత బాగా చూసుకుంటారా? నిజమా? ఆ చెల్లికి 13 ఏళ్ళు 14 ఏళ్ళ వయసు వచ్చి అందగత్త అవుతుందంటే ఫస్ట్ బాధపడేది అన్నయ్యలు, ఎందుకో నాకు తెలియదు. సో ఇంకా ఆ రకమైన పరిస్థితుల్లో మా అమ్మని అన్నాను, అమ్మ నువ్వు నాకు చెప్పచ్చు, ఇది పనికిరానిది కదా, ఈ డ్రెస్ బాగాలేదు, గుచ్చుకుంటుంది, చిరాగ్గా ఉంది, గెట్ రీడ్ ఆఫ్ దాట్. ఎందుకు చెప్పలేదు? బతకలేనా నేను? ఎందుకని ఆ పెళ్ళి అనే సిస్టంలో నువ్వు ఉండాలనే మీరు అందరూ 14 ఏళ్ళు నా అంతటా నేను రియలైజ్ అయ్యి ఆ కవిత్వం రాశానండి. ఆ రాయడంతో నా కాపురం అయిపోయింది. వెంటనే నా హస్బెండ్ ఫ్రెండ్స్ ఫ్రమ్
అరుణ పిల్లలు ఏమైపోతారు, నువ్వు ఇలా రాస్తున్నావు. దిస్ ఈజ్ మై 14-15 లాంగ్ ఇయర్స్ ఆఫ్ పెయిన్. మీరు అతన్ని అడగరా భార్యకి ఏమి ఇవ్వాలి అనే క్వశ్చన్ అసలు దళిత సమూహాల్లో ఉందా? భర్తకి ఏమి ఇవ్వాలి? నేను ఇంట్లో వంట పని ఎంత కూడా చేసిన దాన్ని కాదు, పెళ్ళైన తెల్లారి నుంచి నేను కాఫీ టీలు పెట్టడం నేర్చుకుని, అతనికి ఎట్లా ఉండాలి నేర్చుకుని, నీకు ఇట్లా జుట్టు ఇట్లా పెట్టుకోవద్దంటే జడేసుకొని, జడేసుకుంటేనే ఇష్టం. మాకు ట్రైనింగ్ సెంటర్లు పెట్టారా? అతనికి ఏం తెలియదండి. అదేంటి ఆ అత్తారింటి ఏంటిది సీతమ్మ వాకిట్లో చిరుమల చెట్టులో అమ్మాయి అంటే, నువ్వు నన్ను బుజ్జి చిట్టి ఏమనొద్దు, ఏమొద్దు, మాకు భర్త ప్రేమ వద్దు, లాలింపొద్దు, ఏమొద్దు. మెషిన్స్ లాగా ఇద్దరు పిల్లల్ని కానీ పడేస్తాము, మీరు ఆ పిల్లల్ని చూసుకుని బతికేస్తాం. యూ షుడెంట్ గివ్ ఎనీథింగ్ టు అస్. అక్రమ సంబంధాలు, ఇంకొక సంబంధాలు ఉన్న ఒకటే జీవితంలో ప్రేమ అనుభవించాలని ఒక స్త్రీ అనుకోదా? అనుకోవడం నేరమా? స్త్రీ ఏమనుకుంటుంది పక్కన పెట్టి, ఒక్కటే ఒంటరి ఆడదాని గబగబా అంజనం వేసి గాలించి, అమ్మాయి సింగిల్ ఉమన్నా, భర్తను వదిలేసిందా, చాలా బోల్డా, ఇంగ్లీష్ చదువుకుందా, దీన్ని పటాయించారు. ఈ విధవలందరూ కట్టగట్టుకుని మెసెంజర్లో వచ్చి ఏ రకంగా ఈమెను పటాయించాలని వస్తుంటే, మళ్ళీ వీడిని ఒక్క మాట అననేని సమాజం అండి ఇది. వాడు భార్య ఫోటో పెట్టాడు ఫేస్బుక్లో. అబ్బి మా భార్య పాపం ఇష్టం ఉండదండి, వీడు చేసే యాశాలు అసలు మాకు ఒక్కడు కూడా తెలియదు. ఈ అభ్యుదయవాది మళ్ళీ 100 మంది కింద ఆడవాళ్ళు. ఈ ఆడవాళ్ళందరూ ఏమంటారు తెలుసా? అన్నయ్య ఎంతమంది వదినలు మనకి. అభ్యుదయవాది అండి ఇతను. ఆ ఫలానా అరుణతోటి ఫ్రెండ్షిప్ చేయకు, ఆమెకి రిక్వెస్ట్ పెట్టకు. ఆమెకి రిక్వెస్ట్ ఎవరో పెట్టకుండా చూడు, ఒక టీంని తయారు చేశాడు. ఆడవాళ్ళని ఐ డోంట్ నో, ఆడవాళ్ళకి శత్రువు అన్న మాట నేను అనను, కానీ why are we serving the needs of patriarchy again? See, Manasa, me, Mercy and somebody else, all of us Dalit women, educated, empowered Dalit women, and we are left out by husbands. Isn't it a fact? మేము చదువుకున్నందుకు, కాస్త మాట్లాడుతున్నందుకు మా మొగుళ్ళు మమ్మల్ని వదిలేశారు అని అంటే, పితృస్వామ్యం ఎక్కడ లేదు, ఎక్కడ ఎక్కువ ఉంది? మమ్మల్ని మేము క్వశ్చన్ చేసుకుంటే వాట్ డిడ్ వి గెయిన్? నా చదువుకి జ్ఞానానికి రాస్తున్నాను, నన్ను పిలిచి ఎక్కడ కూర్చోబెడుతున్నారు, ఇంకెక్కడో మాట్లాడమంటున్నారు, నా పోయిటరీ పబ్లిష్ అవుతుంది, ఢిల్లీ వెళ్ళాను, బ్యాంకాక్ వెళ్ళాను, నా రిలీజియస్ అథారిటేరియనిజం మీద పేపర్ ప్రజెంట్ చేయడానికి ఒంటరిగా ఏరోప్లేన్కి ఫ్లైట్ దగ్గర కూడా నా తమ్ముడు కూడా వచ్చి నన్ను డ్రాప్ చేయండి, బికాస్ వాళ్ళు అనుకునే ఏదో పద్ధతిలో నేను పడలేదు. ఎందుకమ్మా అక్కకి ఇవన్నీ, ఎందుకమ్మా మాట్లాడుతుంది? నన్ను అనే బూతు మాటలన్నీ కూడా మా తమ్ముడు చూస్తుంటాడండి. హీ డజంట్ ఫీల్ ఎనీథింగ్. ఎందుకు రాస్తుంది ఈమె? ఎన్ని భారాలు మోసుకుంటూ, సొంత తమ్ముడు అని కూడా నేను ఎప్పుడు చెప్పనండి. బికాస్ ఐ హ్యావ్ చోజన్ అంబేద్కరిజం. ఇట్స్ లైక్ టెర్రరిజం. అంబేద్కరిజము, స్త్రీల కోసం మాట్లాడటం అనేది నాకు టెర్రరిస్ట్ లాగా అయిపోయాను నేను. మాట్లాడరు నాతో. నా ఆడతనం పోయినట్టుంది, వీటిల్లో నా ఆడతనం పోయినట్టుంది. కొంగు దోపుకొని ఎంత చదువుకుని ఎంఫిల్ చేసి ఇంత చేసి కూడా నేను కాస్త 2 ముక్కలు ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతుంటే, లేకపోతే స్త్రీలకు పెళ్లిలో అసలు ఏ హక్కులు లేవు, విడాకుల్లో ఏ హక్కులు లేవు, భర్త చనిపోతే తప్పించి అక్కడ ఏం లేదు నీకు, ఇవన్నీ కొత్తగా తెలిసి నాకేం లేదా ఇక్కడ. నా జీవితాన్ని రాసిచ్చేసి ఆ ఫలానా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఊడిగం చేస్తున్నానే 18 ఏళ్ళు 20 ఏళ్ళు అప్పటి నుంచి. నా పిల్లలను కూడా నా మీద అడ్డమైన బూతులు, నాకు మీద అడ్డమైన ఏంటవి నిందలు వేసేసి అతను లాక్కెళ్ళిపోతాడు. నా బిడ్డలు, నా కడుపును మోసి కన్న పిల్లల్ని కూడా నాకు కాకుండా చేయగలడు, బికాజ్ సొసైటీ సపోర్ట్స్ హిమ్. వండుతుందండి, బయట తిరుగుతుందండి. ఇందాక మ్యామ్ చెప్పారు, ఆడవాళ్ళకే బయట కనపడే ఆడదంటే ఎంత చిరాకు, ఎంత గిట్టదో. నా సమస్యల గురించి పోరాడుతూ, నీ సమస్యల గురించి పోరాడుతూ బయట కనిపిస్తే రోడ్ల మీద తిరుగుతుంది. ఎన్నిసార్లు విన్నాను నా లైఫ్లో ఈ మాట. రోడ్ల మీద తిరుగుతూ ఉంటుంది, రోడ్ల మీద మీకు రోడ్లు. సో ఇమీడియట్గా అవునా ఈ అమ్మాయి హస్బెండ్ వదిలేసిందా, ఉన్నాడు అనుకున్నా. అతనితో బాగా మాట్లాడుతుంది, అతనితో అఫైర్ ఉందంట, అతనితో లివింగ్లో ఉందంట. ఒక్కదానికి ఎవిడెన్స్ ఉండదు. ఒక పనికి మాలిన పెళ్లిలోంచి బయటపడి ఇంకొక యాదవ్ దగ్గరికి పరిగెట్టడానికి వీఆర్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్. ఐ ఆమ్ నో వే. సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్న, ఐ టాక్ టు పీపుల్, చాలా ఫాస్ట్గా మాట్లాడతాను నేను. నా ఎదురుగా ఒక మనిషి కనిపిస్తే నేనే షేక్ హ్యాండ్ ఇచ్చి, దట్ ఇస్ నా సంస్కారం.
అక్కడ అవతలున్న వ్యక్తి మగవాడు అయిపోయేసరికి నాకు వాడికి రంగు అంటగట్టడానికి ఇంతమంది తయారవడానికి ఐ మస్ట్ సే దాట్. అదొక లవ్ రిలేషన్షిప్ అయితే నేను చెప్పాలి, ఈ అబ్బాయి అంటే నాకు నచ్చుతాడు, అతను అంత బాగా రాస్తాడు, అతనికి సంస్కారం ఉంది. ఒక పాత్రికేయుడు అండి, హీ వాజ్ రైటర్, హీ పాస్డ్ అవే. ఫస్ట్ నేను కవి సంగమంలో ఆ యాకూబ్ గారు, నేను ఫేస్బుక్లో రాయడం మొదలుపెట్టిన ఫ్యూ డేస్కి నేను వెళ్ళి చదివాను. నా పిల్లలిద్దరినే తీసుకుని ప్రపంచం తెలియదు నాకు. ఆ 4 గోడల మధ్య బెరుకు హెచ్సిలో చదువుకున్నా. స్టిల్ వెళ్తే అక్కడే నన్ను చూస్తానికి వచ్చాడు అనుకుంటా అతను. ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ స్టార్ట్ టు టెక్స్ట్ మీ ద మెసెంజర్. చాలా సాఫ్ట్ స్పోకెన్, చక్కటి కవిత్వం రాస్తాడు, చాలా భావుకుడు. ఐ రియలీ లైక్డ్ హిమ్, చాలా నచ్చాడు. ఎవరు అలాంటి వాళ్ళని చూడలేదు, అదిలించడం బెదిరించడం తప్పించి సవ్యంగా మాట్లాడిన వాళ్ళని చూడలేదు. తర్వాత అతని హెల్త్ కండిషన్ ఏదో అతను చెప్పాడు, అక్కడికి రా ఇక్కడికి రా నన్ను కలవమని అన్నాడు. నేను ఐఎమ్ సెపరేటెడ్ ఉమెన్, నాకు 2 పాపలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు నాకు ముఖ్యం. యు ఆర్ అ మ్యారీడ్ మ్యాన్ అండ్ రేపటి రోజు మీ ఆవిడ నేను ఎక్కడ నాకు అనిపిస్తే ఈమె ఎవరు అని నన్ను అడిగితే, నేను సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తిని. ఐ డినైడ్ హిమ్. వెన్ హీ రిపీటెడ్లీ కాల్డ్ మీ, ఐ షౌటెడ్ ఆన్ మై ఫోన్, ప్లీజ్ డోంట్ ట్రై టు మీట్ మీ అని. తర్వాత అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. గుర్రం సీతారాములు అని ఒక అబ్బాయి నన్ను మెసెంజర్లో బెదిరించాడు. అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అతను రేపు ఏమైనా అయిందంటే నీ పేరు నేను ప్రపంచమంతా చాటింపేస్తా. హీ స్కేర్డ్ మీ. ఎన్ని బెదిరింపులండి. ఇంకా తర్వాత అసలు నా మీద ప్రచారమే చేశాను. నేను అతను పెళ్లి చేసుకోమని అడిగానంట. అతను పెళ్లి చేసుకోలేను అన్నందుకు నేను అతన్ని బెదిరించానట. అతనికి హెల్త్ ప్రాబ్లమ్స్, అందుకే ఒక లంగ్ లేకుండా బతుకుతున్న ఆయన నా వల్ల మరణించేశాడని ప్రచారం చేశారండి. ఎవరు బయట నుంచి నాతో మాట్లాడినా, అరుణా నువ్వు ఇలా అంట. నా భర్తనే నీ మీద నాకు డిజైర్ ఉందని 15 ఏళ్ళు చెప్పలేదు. నేను చెప్పకుండా నా పని నేను చేసుకుంటూ, నాకు అంత రోషం. ఎవడో బయటి వాడిని ఎవరో భర్తని కోరుకునే అంత అసహ్యమైన క్యారెక్టర్ నాది కాదే. మీరు వస్తారు మా దగ్గరికి, ఈ పిల్ల జడ బాగుంది, పిల్ల జుట్టు బాగుంది, మీరు వస్తారు, వీళ్ళు వస్తారు మా దగ్గరికి. తిరగేసి అమ్మాయి నా వెంట పడిందని చెప్పుకోవడము, దానికి మళ్ళీ 100 మాగదులు చేరి ఇంకొక మాట అన్నాడు అబ్బాయి నన్ను, ఐ కెన్ నెవర్ ఫర్గెట్. అవునా ఇలాగంట కదా, అస్తమానం నీ గురించి అడుగుతున్నాడు అతను, నీ పేరే తీస్తున్నాడు, అమ్మాయి భలే రాస్తుంది. నీ మీద ఎందుకు మోసపడుతున్నాడు? బ్రహ్మాండమైన భార్య ఉండగా 100 మాటలు వినిపించినాయండి దీనిలోంచి నాకు. అద్భుతమైన భార్య ఉండగా నీ వెంట ఎందుకు పడుతున్నాడు? అద్భుతమైన భార్యలు ఉండగా మీరెందుకు పరాయి ఆడవాళ్ళ పంట పడతారో అది యూ షుడ్ నో. అద్భుతమైన భార్యని మోసం చేస్తూ బయట ఇంకొక అమ్మాయికి ఆశలు కల్పించి ఈమెని ఆమెని మోసం చేసినందుకు మీరు సిగ్గుపడాలి. ఎవరో ఒక యుఎస్లో ఉండే ఒక రామ్మోహన కరణం అనే అతనికి నేను ఎవరి గురించో ఏమో చేరవేస్తున్నానట, ఎవరి పర్సనల్ విషయాలు అతనికి చెప్తున్నానంట. అంత అసహ్యమైన వ్యక్తినైతే అసలు ఇంతకాలం నేను ఇక్కడ మాట్లాడుతూ ఉండను, ఎన్ని ట్రోల్స్ ఎదుర్కొని. అరుణాంక్ లతా అనే అబ్బాయి, ఎందుకమ్మా అలా చేస్తున్నారు? అరుణాని అని ఒక అబ్బాయి యుఎస్ నుంచి ఐజక్ మట్టా అని అడిగితే, రామ్మోహన కరణంని ప్రజల మీద జన్నకిడిసింది ఈమె. ఫలానా వ్యక్తి పర్సనల్ ఇష్యూస్ అన్నీ అతనికి చేరవేసింది ఈమె. ఐ షో షేమ్లెస్? మీకు తెలుసా? కనీసం నా వ్యక్తిత్వం గురించి మీరు నమ్మొద్దు, కానీ మీ దగ్గర ఎవిడెన్స్ ఏముంది? ఒక ఎవిడెన్స్ పెట్టి మాట్లాడారా? నెలల తరబడి ఆన్లైన్ స్లాటర్ చేశారు నన్ను, ముక్కలు నరికారు నన్ను. తెలంగాణ కాదని, ఆంధ్ర అని, మాల పిల్ల అని, ఇంకొకటని, చదువుకుందని, ఎవరిని లెక్క చేయదని, మాల గ్రూపుల్లో చేరమంటే నేను చేరను, కమ్యూనిస్ట్ పెంపకం నాది, నేను ఏ గుంపులోనూ చేరనని చెప్పా. నేను చిన్న గుంపులతో కాదు, నేను యూనివర్సల్గా మాట్లాడాలనుకుంటున్నాను. ఐ బిలాంగ్ టు ద యూనివర్స్, ఐ విల్ నాట్. తర్వాత నా పిల్లల బాధ్యత ఉంది నాకు, నేను ఎవరికి ప్రామిసులు చేయలేను, నన్ను పిలవకండి అన్నందుకు ఆ సంఘాల వాళ్ళు తగులుకున్నారు. ఎన్నెన్ని అంటే కొన్ని స్క్రీన్ షాట్ తేవాలనుకున్నాను, అసలు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇవాళ అనుకున్నా. సో ఒక పద్మప్రియ కారు మంచిన ఒక ఆవిడ ఉందండి. ఆవిడ లవ్ మ్యారేజ్ చేసుకుందట కమ్మ అబ్బాయిని. ఆ కమ్మ అత్త మామ చాలా వేధించారట. ఆవిడ ఫేస్ ఉండేది కాదు, ఒక ప్రొఫైల్ ఉండేది. ఆవిడకిను బాబు గోగినాని గారికి రామ్మోహన కరణంకి ఏదో గొడవ అయితే
కమ్మవాడు కాబట్టి రెడ్డి కాబట్టి ఏదో గొడవ. ఇద్దరు భయంకరమైన బూతుల రాతలో ఎక్స్చేంజ్ చేసుకున్నారు. 2017-16 నాకు గుర్తుండి 17. సరే, అది అన్బేరబుల్గా అసలు నీ కూతురు ఎక్కడ పడుకుంది, నువ్వు ఏడ పడుకున్నావు, మీ అమ్మ పడుకుని నేను చదివించింది, నేను అమెరికా పంపింది, అసలు దానికి అంతు లేదనమాట. అసలు ఈ మాటలు ఇంత విరివిగా వాడతానని ఫేస్బుక్లోకి వచ్చాక తెలుసు. ఫైనల్లీ నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్ గౌలిదొడ్లో పనిచేస్తున్నప్పుడు ఆవిడే ఫోన్ చేసి, రామ్మోహన కరణం ఇంత హీనంగా మాట్లాడుతున్నాడు, నా చుట్టాలు చూస్తున్నారు, చాలా ఘోరంగా ఉంది అరుణ, నువ్వు ఈ గొడవల్లో లేవు కాబట్టి నువ్వు చెప్తే వింటాడు అంటే ఆవిడ 100 సార్లు అడిగిన మీదట నేను అతనికి మెసేజ్ చేశాను. అదర్వైజ్ ఐ బ్లాక్డ్ హిమ్. అన్బ్లాక్ చేసి, చూడండి ఏదేదో దరిద్రమైన పోస్ట్ పెట్టారు అంటే, ఏంటండి నాకు చెప్తున్నారు, ఆమె చూడండి ఎలాంటివి రాసిందో, నా భార్య గురించి, నా తల్లి గురించి రాసింది, నా ఫోటో పెట్టి ఇది ఈడును ఇది ఈడి పెళ్ళము, మసాజ్ చేస్తారు యూఎస్లో, ఎస్సీ అబ్బాయిలకి ఇంకా బాగా చేస్తారు, వెళ్ళి చేయించుకోండి, ఇంకా సెక్షువల్ సర్వీసెస్ ఇస్తారు, ఇవన్నీ పెట్టారు. మీకు తెలుసా? అవన్నీ తర్వాత ఒక ఆడపిల్ల మీద, ఒక స్త్రీ మీద ఇలాంటివి పెడితే కుటుంబాలు నాశనం అవుతాయి కదా, ఆమె హస్బెండ్ ఊరుకోడు కదా. సో దిస్ ఇస్ ద ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ అబౌట్ హిమ్. నేను అట్లా అతనితో మాట్లాడా. తర్వాత ఎన్ని రోజులకో ఇంకా ఈ గొడవ జరుగుతున్నప్పుడు మన ఇద్దరం బాధితులం అరుణ గారు అని అతను ఫోన్ చేశాడు. మీరు బాధితులు ఎట్లా అవుతారండి, నేను బాధితురాలను అవుతాను కానీ మీరు ఎట్లా బాధితులు అవుతారు, మగవాడు అవడమే అసలు. మీకు ఒక ఫోన్ నెంబర్ పెట్టు అరుణ అంటే నేను ఫోన్ నెంబర్ పెట్టను, మెసెంజర్లో పెడతా. ఒక అబ్బాయిని ఫోన్ నెంబర్ పెట్టు అంటే వెంటనే పెడతాడు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద డిఫరెన్స్. ఇది ఒక్కటే నేను అతనితో మాట్లాడితే అతనికి నేను ఏమేమో పంపిస్తున్నానట. ఏమి అది? ఏ రకమైన ఎవిడెన్స్ తోటి నా మీద 3-4 నెలలు ఈ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఎవరో వాళ్ళ గురించి, అవతల వాళ్ళ గురించి తిట్టడానికి ఇలా చేస్తుంది ఈమె, ఏదో ఫోన్ చేస్తే నా ఒళ్ళు మంటంతా నేను కూడా తిట్టా. ఆ వాయిస్ని 2 సంవత్సరాల తర్వాత ఎడిటింగ్లు చేసి అవతల అమ్మ ఏం మాట్లాడుతుందో పూర్తిగా కట్ చేసి ఫేస్బుక్లో 3-4 నెలల పాటు నెలల తరబడి 100 మందికి మెసేజ్లు పెట్టి, ఇదిగో ఈ అమ్మాయి సంగతి తేల్చుకోండి, ఈ అమ్మాయికి ఇట్లా చేయండి, ఈ అమ్మాయిని ఇట్లా అనండి, 100,000 మంది. నేను కోపంతో బాధతో నేను మాట్లాడి ఉంటా డెఫినెట్లీ. అది తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎడిటింగ్లు చేసి ఈమె ఇలాంటిది అలాంటిది, తెలంగాణ కాబట్టి ఇంకోటి కాబట్టి గ్రూపిజంలు చేసేసుకొని, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి హూ స్టాండ్ బై మీ, నన్ను నమ్మేవాళ్ళు మాత్రమే నాతో ఉంటారు. అది దానిలో అండి విజయ్ సాధు అనే ఒక జర్నలిస్ట్ chatimpu.com అని అక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి నన్ను తిట్టమని జనాలని. నేను పెద్ద జర్నలిస్ట్, గొప్ప ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. ఇలా చాలామంది గొప్పవాళ్ళు నా జీవితంలో, బికాజ్ ఐ ఆమ్ నాట్ సంథింగ్ అకార్డింగ్ టు దెమ్, వాళ్ళు అనుకునే ఏవో లెక్కల్లో నేను పడలేదు కాబట్టి, వాళ్ళు అనుకున్న రీతిలో నేను బిహేవ్ చేయలేదు కాబట్టి, నోరు మూసుకుని ఉండు మొగుడు లేని దానివేనా అంటే నోరు మూసుకుని లేను కాబట్టి, ఒక దళితగా ఉండి, ఒక ఒంటరి స్త్రీని అయి ఉండి, ఎవరి అండ లేకపోయి కూడా నేను మాట్లాడుతున్నందుకు నన్ను ఇంకా డస్ట్లో కలిపేయాలనుకున్నారు. నా పిల్లలకి తెలుసండి వాట్ ఆల్ ఐ సఫర్డ్. ఒక దశలో నేను చచ్చిపోవాలి, సూసైడల్ థాట్స్ నాకు ఎప్పుడు రావు, కానీ చచ్చిపోతే కానీ వీళ్ళు శాంతించరా అనిపించింది నాకు. ఏడ్చుకుంటూ మీటింగ్స్కి వెళ్ళిన రోజులు. సో ఆన్లైన్ అబ్యూస్ అన్నది ఒక ఉమెన్ క్యారెక్టర్ దగ్గరికి వచ్చి ఎందుకు ఆగుతుంది? ఇమీడియట్గా అలాగా అనగానే మనందరం ఎందుకని నాకు ఎంతోమంది కవులు తెలుసండి, భార్యలు ఉండగానే 100 మందిని ఇంట్లో పెట్టుకొని తిరిగిన వాళ్ళు తెలుసు, గొప్ప కవులు అంటే వాళ్ళు. అందరూ వాళ్ళు చనిపోయిన రోజులు వచ్చినప్పుడు పోస్టులు పెడుతుంటారు. భార్యని పట్టించుకోలేదే, ఇంట్లో 4గురిని పెట్టుకున్నాడు, ఎంతమందితో అఫైర్లు పెట్టుకున్నాడు. ఒక పుస్తకం, గొప్ప అభ్యుదయ పుస్తకం వచ్చేసిన తర్వాత లాస్ట్లోనే వీళ్ళు తాగుతారే, వీళ్ళు ఇంత అభ్యుదయం కూడా తాగుడు లేకపోతే ముందుకెళ్ళదే. ఇవన్నీ సమస్యలు అవేంటి మరి? అసలు ఆడవాళ్ళు మాట్లాడగానే ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఎవరితో కలుస్తుంది, వెంటనే అరుణ షుడెంట్ టాక్, షీస్ క్యారెక్టర్లెస్. మగవాళ్ళ క్యారెక్టర్లకి ఏం అవ్వవే? మగవాళ్ళు గొప్పోళ్ళు అవుతారేంటి? మల్టిపుల్ అఫైర్స్ ఉంటే కళ్ళ ముందే అతను ఆమె తర్వాత ఆమె నడిపిస్తూనే ఉంటాడు. నోబడీ ఈజ్ బాదర్డ్. సో స్వాతి చతుర్వేది గారు రాసిన 2016లో రాసిన ఈ పుస్తకం ఆయమ ట్రోల్, అది ఆవిడ అప్పుడు కొత్తగా బీజేపీ గవర్నమెంట్ వచ్చింది,
ఆవిడ ఒక కండిషన్ చూపించి స్వచ్ఛ భారత్ ట్యాగ్ పెట్టి ఒక పోస్ట్ రాసిందంట. ఆ ట్యాగ్ పెట్టి వాకింగ్ చేయడం కదా, ఇదిగో నీ స్వచ్ఛ భారత్ ఇంత దరిద్రంగా ఉంది మోడీ అని. వెంటనే వేల మంది ఆమెని రాత్రి పగలు టార్మెంట్స్, విపరీతమైన వేధింపులు, సెక్షువలైజింగ్, బూతులు, తెలుగులోని రాడ్లు దింపుతా. ఎన్ని రాడ్లు దిగాయో దీని. వీళ్ళల్లో ఎవరు మళ్ళీ దీనిలో ఎవరు ఉండకుండా ఉండరండి, అందరూ ఉంటారు. సో దట్స్ ద రీజన్ ఐ డోంట్ లైక్ టు బిలాంగ్ టు అ ప్లేస్, టు అ క్యాస్ట్, టు అ గ్రూప్. పేట్రియార్కీ ప్రతి చోట ఉన్నప్పుడు ఈ పేట్రియార్కీ మంచిదని నా కులము నా సబ్ క్యాస్ట్లో నేను చేరలేక, సో ఆవిడ ట్రోల్స్, ఎన్ని ఘోరమైన ట్రోల్స్ జరిగినవన్నీ ఆవిడ పుస్తక రూపంలో తెచ్చారు. 2016 అదే టైంలో మేము కూడా చాలా తీవ్రంగా ఫేస్బుక్లో రాస్తున్నాం. సో ఇలాంటి పరిస్థితి ఈరోజు ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు మోర్ సివియర్లీ బీజేపీ ఫస్ట్ ఐడెంటిఫై చేసిన సోషల్ మీడియా అంత పవర్ఫుల్. సోషల్ మీడియా యాక్చువల్లీ సోషల్ కన్సర్న్స్ ఇంకోటి మాట్లాడుకోవడానికి వాడేదాన్ని పొలిటికల్ ప్లాట్ఫామ్ లాగా చేసి, పొలిటికల్ టీమ్స్ తయారు చేసి, బీజేపీ లెఫ్ట్ వింగర్స్ చేసి ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు. ఎవరు మోనికా లెవిన్స్కీ అనే ఆవిడ కూడా క్లింటన్ గారి అఫైర్ ఉందని చెప్పి పెద్ద గొడవ, స్కాండల్ అయిన ఆ అమ్మాయి కూడా పాపం తాను వేధింపబడిన తర్వాత మన హిలరీ క్లింటన్ గారు కూడా మళ్ళీ భర్తే మంచోడని భర్త సైడ్ తీసుకున్నాక చూడండి, అమెరికాలో కూడా ఏం అక్కడ కూడా ఏమి లేరు, ఎక్కడ కూడా ఇలాగే ఉన్నారు. చేసిన తర్వాత అప్పటి నుంచి ఈ ట్రోల్స్ మీద చర్చలు జరుగుతూ వచ్చాయి. మీకు ఒక పబ్లిక్ ట్రోల్ కాకపోయినా ప్రిన్సెస్ డయానాని ఏ రకంగా చంపేశారు, బికాజ్ షీ ఈస్ హ్యావింగ్ అన్ అఫైర్. ఆ మొగుడు చక్కగా ఇంకొక పెళ్ళి వాళ్ళనే మళ్ళీ ఆమెనే ఎవరితోటి రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ని మళ్ళీ చేసుకున్నాడు, చక్కగా ఉన్నాడు మన కళ్ళ ముందు. ఆమెను చచ్చే వరకు ఊరుకోలేదు. ఇవే ట్రోల్స్. ఆ రోజు ఆమెను వెంటాడి పేపరాజీ, న్యూస్ పేపర్స్, మీడియా వెంటపడి ఆమెను చచ్చే వరకు ఆ రోజు ఊరుకోలేదు. అలాగే నిన్న మ్యామ్ రెఫర్ చేశారు మన సావిత్రిబాయి ఫూలే, అలాగే బాబాసాహెబ్ భార్య రమాదేవి అంబేద్కర్ని కూడా పేడతట్టతో తిరుగుతుందని చెప్పి గుసగుసలు వెనక కమెంట్స్ పాస్ చేసేవాళ్ళు సాటి విమెన్. సో ఉమెన్ని ది అదర్గా చూస్తాం సొసైటీ అంతా. ఉమెన్ని వేరే ఇతరగా చూస్తాం. పెళ్లి చేసుకున్న అవతలకి వెళ్ళాలి. అందుకే ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ నీ ఇంటి పేరేంటి, అది పెట్టుకున్నావు, వైఎస్ఆర్ పెట్టుకున్నావు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని 24 గంటలు మోస్తారో వాళ్ళకి అదే ఇంట్లో పుట్టిన షర్మిల పరాయిది. కవితను గురించి మాట్లాడినప్పుడే నీ మొగుడు ఇంటి పేరు పెట్టుకోవే. రోజా గురించి మాట్లాడినప్పుడు ఐఎమ్ నాట్ సపోర్టింగ్ దెమ్ యాక్చువల్లీ. కానీ స్త్రీ దగ్గరికి వచ్చేసరికి ఎంత డివైడెడ్గా మనం కూడా, మన ఆడవాళ్ళం కూడా పేట్రియార్క్సే అక్కడ. ద సొసైటీ ఇట్ సెల్ఫ్ ఈస్ అ పేట్రియార్క్ అండ్ ద విమెన్ అవుట్ దేర్ హూ ఆర్ స్పీకింగ్ ఆర్ అవుట్ సైడర్స్. మనం కూడా ఈమె క్యారెక్టర్లు ఎక్కడన్నా చిన్న అది దొరికిందా పర్లేదు ఈమెను అనొచ్చు. సో ఈ ట్రోల్స్ ఉమెన్ని సెపరేటెడ్గా, ది అదర్గా, పరాయిదిగా, ఆడపిల్ల అన్న దానిలోనే చెప్తా ఉంటారు. సో వేరే ఆమె తీసుకున్న సొమ్ములు తీసుకుని అవతలకి వెళ్ళిపో, ఇది నువ్వు చేయాల్సింది. నువ్వు మాట్లాడకూడదు, నువ్వు చర్చ చేయకూడదు. యు ఆర్ అ ప్రాపర్టీ, బిలాంగ్ టు సమ్వన్, బిలాంగ్ టు అ హోమ్. సో ఇది జరుగుతున్నప్పుడు ఈరోజు ఇలాంటి ఒక చర్చ రావటం, అసలు క్యారెక్టర్లు ఎందుకు ఉండాలి మాకు? మీరు నిర్దేశించిన క్యారెక్టర్లు ఎందుకు ఉండాలి? క్యారెక్టర్ ఎవరు డిసైడ్ చేస్తారు? మాకు లేవు క్యారెక్టర్స్. అలాంటి ఈ క్యారెక్టర్ని డిఫైన్ చేసుకుంటూ అతనికి నచ్చిన పద్ధతిని క్యారెక్టర్ అని అతను చెప్తున్నప్పుడు దాన్ని మనం అందరం వినుకుంటూ, దానిలో అరుణ పడలేదు, దానిలో ఇంకొక అమ్మాయి పడలేదు, మెర్సీ మార్గరెట్ పడలేదు అని డివైడ్ చేయడం మాని, సిమోనీ డి బాయర్ చెప్తారు, వన్ ఈజ్ నాట్ బార్న్, షీ ఈజ్ నాట్ అ బార్న్ ఉమన్, షీ ఈజ్ నాట్ బార్న్ ఈజ్ అ ఉమన్, షీ ఈజ్ మేడ్ ఇన్ టు అ ఉమన్. నేను గబగబా ఇంటికి వెళ్ళగా నా పిల్లలకి వంట చేయడానికి వంటగల్లో దూరతా. దట్ ఈజ్ నేను వండాలి, నేను పెట్టాలి అని నా సైకి. సో వి మస్ట్ ఆల్ స్టాండ్ టుగెదర్. ఒక కాజ్ అనేది ఒకటే అయినప్పుడు, మనందరి సామాజిక వేదన ఒకటే అయినప్పుడు, నేను ఎవరినో హత్యనో రేపునో చేయనప్పుడు, నేను ఒక ఆర్థిక కుంభకోణాలు నేను చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించినప్పుడు, ఇవన్నీ చేయనప్పుడు, ఉమెన్ని ఇంకొక ఉమెన్, ఇంకొక మగవాడు ఒక సామాజికమైన, ఒక రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్నంతసేపు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. వన్ మస్ట్ స్టాండ్ బై ఈచ్ అదర్, విమెన్ మస్ట్ స్టాండ్ బై ఈచ్ అదర్ మోర్. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్.